మమ్మల్ని నా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మల్ని సంధించండి దేవాన తండ్రి. పనికిరానివి మా జీవితంలో ఏమి ఉంటాయి వాటిని తీసివేసి మమ్మల్ని పవిత్రపరిచి నీ కొరకు బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని ఈ రోజుకై మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కూటాను మన ప్రియులు మరి విక్టర్ గారు, వీరేణుక గారి యొక్క కుటుంబము దేవా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు ఆశీర్వదించండి, వారిని మీరు దీవించండి అయ్యా. కుటుంబంలో సమాధానము, కుటుంబంలో ఆరోగ్యము, నెమ్మది దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. ఆయన దేవానతని వారు ఏమైతే రాశారో అది అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని అతన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సమస్త ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని, వచ్చిన వారిని అందరినీ కూడా మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ 3 రోజులు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడే మాటని మనము శ్రద్ధగా విందాం. లెంట్ అని అంటారు, లెంట్ డేస్ అంటారు, LENT లెంట్ డేస్. ఇది శ్రమదినాలు. ఎందుకు ఆచరించాలి, ఎందుకు లెంట్ అనే దానిని మీరు ఆచరిస్తున్నారని చాలామంది క్రైస్తవులు అడుగుతున్నారు, హైందవులు కూడా అడగొచ్చు. ఎక్కువగా క్రైస్తవులు అడుగుతారు, ఆచరించిన వాళ్ళు అడుగుతారు. వారికి చెప్పండి, లెంట్ అంటే చిగురించుట అని అర్థం. ఈ చిగురింపు అన్నది అందరికీ కావాలి, మనకి కూడా కావాలి. ఏమైంది, నీకేమైంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. మీ అపరాధముల చేతను, చదువమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారే ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాము. వీఆర్ డెడ్. మనం చచ్చాం. ఆ చావుకి కారణం ఏంటంటే అపరాధము, పాపము. ఇది మనిషి చేసేది, ఇది మనిషి చేసే క్రియ. దీనివల్ల ఏమవుతుందంటే చచ్చిన వారిగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఆఖరి లైన్ చదవమ్మా, లాస్ట్ లైన్. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నువ్వు మృతుడవే. నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది. నేను జీవిస్తున్నాను అనుకుంటున్నావు, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను, ఇటు అటు తిరుగుతున్నాను, అన్ని పనులు చేసుకున్నాను, కానీ నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడవే. ఎందుకంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్నాం. మన బ్రతకాలి కదా, నాకు బ్రతకాలను ఉన్నది, చచ్చిన నేను బ్రతకాలను ఉన్నది. ఒక చెట్టు తీసుకుంటే వేసవిలో దాని ఆకులు వాడిపోతాయి, రాలిపోతాయి. చెట్టు పచ్చదనము ఉండదు. అయితే గ్రీష్మ ఋతువు రాగానే దేవాది దేవుడు చక్కని జల్లు కురిపించగానే ఆ చెట్టు మొలకెత్తడం మొదలు పెడుతుంది. ఆ చెట్టు పచ్చదనంతో చిగురిస్తుంది. అప్పుడు చూడాలి దాని అందం. మరి నీకు ఏం కావాలి, నాకేం కావాలి? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మన చేతులకి ఏం కావాలి? జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయాలి. జీవనది కావాలి, జీవింపజేసే నది కావాలి. ఆ నది నీ హృదయంలో పారాలి. ఇట్ ఈజ్ ఇన్నర్ యాక్షన్. మన బాహ్యమైనది కాదు అది. అంతరంగంలో నీ పాపము నా పాపాన్ని, నీ అతిక్రమాన్ని నా అతిక్రమాన్ని తుడిచివేయడానికి నా హృదయంలో ఆ నది ప్రవహింప
చెయ్యాలి. అది నీరు చాలదు, నాకు దేవుడు కురిపించే ఆ వర్షం చాలదు. పక్షులకు కావాలేమో, జంతువులకి కావాలేమో, వృక్షాలకు కావాలేమో, నీకు నాకు కావాలి. కానీ ఆ నీరు శరీరానికే కానీ ఆత్మకు కాదని మనం చేస్తున్నాను. మనం ఆత్మ కలిగిన వాళ్ళం. ఈ ఆత్మకి నీరు కావాలి, ఆ నది కావాలి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు చదివేయండి. అప్పుడు ఇశ్రాయేలు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్టలను తొలిపించుకున్నారు. జీవజలపు ఊటను వదిలిపెట్టాము. నీరు నిలవని తొట్లను వారు తొలిపించుకున్నారు అని అంటున్నాడు. నాకేం కావాలి? ఈరోజు నేను బ్రతకాలి. చచ్చిన నా చేతుల్లో జీవజలపు ఊట నాకు ప్రవహింప చెయ్యాలి దేవుడు. కానీ జీవజలపు ఊటైనా యేసయ్యని మనం విడిచిపెట్టాము. మన కొరకు నీరు నిలవని తొట్లను మనము తొలిపించుకుంటున్నాం. తొలిపించుకుంటే దాంట్లోకి నీరు వచ్చేస్తుందా? రాదో. నువ్వే దాంట్లో పోయాలి. ఏం పోస్తున్నావు నీరు? ప్రయాసతో నువ్వు పనివాడిని పంపించి ఆ నీరు తెప్పించి దాంట్లో పోసుకుంటున్నావు నువ్వు తాగడానికి. కానీ నా దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవజలపు ఊట అని. ఈ జీవజలపు ఊటని మనము విడిచిపెట్టాం. జీవము లేని నీరు, నాకు జీవాన్ని ఇవ్వని నీరు, తాగడానికైతే నీరు కావాలి. అది నన్ను జీవింపజేస్తుందని నువ్వు అనుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని గమనిద్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ ఉంటేనే శరీరానికి ప్రయోజనం. శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మే దానిని జీవింపజేస్తుంది. ఈ ఆత్మ చచ్చిపోతే ఎక్కడ చచ్చింది? ఆత్మ చచ్చిపోయిందంట. జీవింపజేసే ఆత్మ చచ్చిపోయిందంట. శరీరానికి ప్రయోజనకరమైన ఆత్మ చచ్చిపోతే నేనేమయ్యానంటే జీవించుచున్నాను పేరు మాత్రమే ఉన్నది, కానీ మనమందరము మృతులమే. ఈ ఆత్మ బ్రతకాలి. ఎలా చనిపోయిందని అంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. నేను బ్రతకాలని అంటే జీవజలపు నది నాకు కావాలి. దీనిని విడిచిపెట్టాం. మనుషులు కల్పించుకున్న పద్ధతులు, మనుషులు అనుకుంటున్న ఆ పద్ధతులన్నీ కూడా ఆ తెచ్చుకుంటున్న ఆ నీరు నీ ఆత్మకి అది జీవాన్ని ఇవ్వదు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. I have read a beautiful story written by unknown person. అది రాసింది ఎవరో నాకు తెలియదు, కానీ ఆ స్టోరీ మీకు చెప్తాను. మీరు అర్థం చేసుకుని దానిని ముందుకి దాని అర్థం ఏంటో తెలుసుకున్న తర్వాత ముందుకు వెళదాం వాక్యంలోకి. ఇక్ష్వాకుల కాలం అంట అది. ఇక్ష్వాకులు భారతదేశాన్ని పరిపాలించారు. 2వ శతాబ్దంలోను 3వ శతాబ్దంలోనూ వాళ్ళు ఉన్నారు. అంటే 225
నుంచి 340 ఏడి క్రీస్తు శకం వారి పరిపాలన చేశారు. వారు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆ ప్రాంతాన్ని వారి రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నారు. వారి రాజ్యం విస్తరింపచేసుకున్నారు. వారు ఇప్పుడు ఉన్న ఈ రాజధాని ఉన్నదే అమరావతి, ఆ ప్రాంతం అన్నమాట. అది ఆ ప్రాంతాన్ని వారు క్యాపిటల్గా చేసుకుని రాజ్యానికి వాడు పరిపాలించిన ఆ రోజులలో సగరుడనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. మొదటి భార్యకి ఒక కొడుకు, అతని పేరు అసమంజుడు. రెండో భార్యకి 60,000 మంది కుమారులంట. 60,000 మంది కుమారులు. 1000 మంది భార్యల కన్నా, లేకపోతే భార్యలు ఉన్న చరిత్రలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సొలొమోనే కాదు, ఇంకా ఉన్నారు. వారి పేర్లు ఎందుకులే చెప్పడం. వాళ్ళకి అంతమంది లేరు. ఒకరు రాజుకున్నారంట. రెండవ భార్యకి ఎంతమంది అంటే 60,000 మంది. 60,000 మంది కుమారులే. బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సరే, ఈ రాజుకి అశ్వమేధ యాగము 99 సార్లు చేసేసాడు. ఈ 100వ కానీ చేస్తే ఇంద్రుడి పదవి వచ్చేస్తుంది దానికే. ఇంద్రుడి పదవి ఏంటో, అశ్వమేధ యాగం ఏంటో 100 అంటే 100 సార్లు చేస్తే 99 సార్లు చేసేసాడు. ఈ అశ్వము ప్రతి రాజ్యానికి వెళ్ళాలి. దానిని ఎవరైతే ఆపుతారో దానితో యుద్ధం చేసి రాజు జయించుకుని ఆ గుర్రాన్ని తీసుకురావాలి. 100వ అశ్వమేధ యాగానికి గుర్రాన్ని విడిచిపెట్టారు. దాని వెనకదల 60,000 మంది రాజకుమారులు బయలుదేరారట. వెళుతున్నారు, గుర్రం వెళుతుంది. ఎవరు ఆపటం లేదు. ఒకసారి వారు వెళుతుండగా కనిపిస్తున్న గుర్రము సడన్గా కనిపించకుండా పోయింది. ఆ అశ్వము కనిపించకుండా పోయింది. సరే, వీళ్ళు భూమి అంతా తిరిగారంట, చూశారంట, ఎక్కడ కూడా దొరకలా. వాళ్ళు 60,000 మంది రాజకుమారులు వస్తుంటే భూమికి ఒక కన్నం కనిపించిందంట, రంధ్రం. ఈ రంధ్రాన్ని పరిశీలనగా చూసి వాళ్ళు తవ్వారంట. తవ్వితే క్రిందన కపిల మహాముని యొక్క ఆశ్రమం కనపడుతుందంట. అలా కనపడుతుందా అని అంటే కనపడుతుందంట వాళ్ళకి. భూమి కింద ఏమున్నదంటే అగ్ని ఉంది. వాళ్ళకి మాత్రం భూమి కింద ఏమున్నదంటే పాతాళం ఉంది. ఆ పాతాళం కాకుండా అక్కడ కపిల ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కపిల ముని ఆయన ధ్యానం చేస్తున్నాడు. చుట్టూ నెమళ్ళు, చుట్టూ లేళ్ళు, అలాగే అజింకలు, ఇవన్నీ కూడా అక్కడ నిర్భయంగా అవి నివసిస్తూ ఉన్నాయి. ఆ ఆశ్రమానికి పక్కనే నది కూడా ప్రవహిస్తుంది. ఈ 6,000 మంది రాజకుమారులు దానిని చూసిన తర్వాత ఆ ఆశ్రమంలో ఒక చోట ఈ అశ్వమేధ యాగమైన ఈ అశ్వం కట్టివేయబడి ఉన్నది ఆశ్రమంలో. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మునే దొంగలించాడు అని వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ తప్పుగా అర్థం చేసుకుని ఈ ముని యొక్క తపస్సుని భంగం చేశారు.
ఈ తపస్సు యొక్క భంగానికి అమ్ముని కళ్ళు తెరిచాడు. ఎవరు ఇక్కడికి వచ్చారు, ఎవరు తపస్సును భంగం చేస్తున్నారని 60,000 మంది రాజకుమారులు అక్కడ ఆయన చూస్తూనే ఉన్నారు. ఈయనకు కోపం వచ్చిందంట. కళ్ళు తెరిచి వాళ్ళని భస్మం చేశాడు. 60,000 మంది రాజకుమారులు ఏమయ్యారంటే బూడిదైపోయారు. ఈ అశ్వం ఎక్కడున్నదో తెలియదు, 60,000 మంది రాజకుమారులు ఎక్కడున్నారో తెలియలేదు. భూమంతటికి రాజు తన సైకిల్ని పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. ఎక్కడ తిరిగినా సరే కనిపించలేదు. కథల్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నారద మహాముని. ఆయన రాజు దగ్గరికి వచ్చాడంట. రాజు దగ్గరికి వచ్చి రాజుతో చెప్తున్నాడు, నువ్వు 100వ అశ్వమేధ యాగం చేస్తే పదవి ఆయనకి పోతుంది, పదవి నీకు వస్తుంది. అందుకోసమని ఆయనే ఈ కార్యం చేశాడు, దొంగతనం చేసి ఆయన అక్కడ కట్టేశాడు, నువ్వు ఈ యాగం చేయకుండా ఉండాలని. రాజు చాలా చింతపడ్డాడు. రాజుకు ఒక కొడుకున్నాడనే అసమంజుడు. అసమంజుడికి అంశుమంతుడని ఒక కొడుకున్నాడు. రాజుకి మనవడు ఉన్నాడు. ఈ మనవడు ఆ మాట విన్నాడు. ఆ మాట విని అంశుమంతుడు తాతగారికి ఆయన ప్రామిస్ చేశాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకొస్తాను అని. వెళ్ళాడు. ముని ఆశ్రమానికి వెళ్ళాడు. భూమి దిగి ముని తపస్సులో ఉన్నాడు. కపిల ముని ఆయన ఎదురుకుంటా మఠం వేసుకుని ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. సైలెంట్గానే ఉన్నాడు. అక్కడ రాయబడలేదు ఎన్ని రోజులని. ముని కళ్ళు తెరిచేటప్పటికి ప్రశాంతంగా ఎదురు కూర్చున్న అంశుమంతుడు రాజు యొక్క మనవడు కనిపించాడు. కనిపించగానే ఆయనకి చాలా సంతోషం అనిపించింది. నాయన, ఏం కావాలని వచ్చావు? మహాముని, ఈ అశ్వం మా తాతగారి యొక్క అశ్వం. అశ్వం మీద యాగం 100వసారి చేయాలనుకుంటే అది ఇక్కడ కట్టబడింది. అది మీ తప్పేమీ కాదు, ఇది మీ తప్పేమీ కాదు. దాంతో ఆ అశ్వాన్ని నాకు ఇస్తారా అన్నాడు. నవ్వుతూ అన్నాడు, నాయన తీసుకుని వెళ్ళు అని. తీసుకుని వెళ్ళు. ఆయన తీసుకుని వెళ్ళడానికని వెళ్ళేటప్పటికి 60,000 మంది వారి యొక్క తండ్రులు 60,000 మంది కుప్పలు అక్కడ ఉన్నాయి, బూడిద కుప్పలు అక్కడ ఉన్నాయి. ఆయన పక్కనే నది పారుతుంటే నది నీళ్లు తీసుకొచ్చి వాటి మీద జల్లాడు. ముని నవ్వి అంటాడు, నాయన, ఇది మామూలు నదిలో తీసిన నీళ్ళు అయితే వారు బ్రతకరు. ప్రత్యేకంగా స్వర్గంలో గంగ అనే ఒక నీరు ఉన్నది, అంటే నది ఉంది. గంగ అనేది దిగాలి, అది నీరే. ఆ నీరు అక్కడి నుంచి రావాలి. ఎవరిలో ఉన్నదంటే ఆ నీరు గంగ, దానికి పేరు గంగ, ఆవిడేమో ఆడది. అక్కడి నుంచి రావాలి అని. ఎలాగంటే తపస్సు చేయాలన్నాడు. తపస్సు చేయాలని అంటే ఆయనకి కష్టతరం అయిపోయింది. ఏమి చేయలేకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తాతగారికి చెప్పాడు, సగరికి చెప్పాడు. అతనికి ఈ 100వ యజ్ఞం చేయడం అతనికి ఇష్టం లేదు. జీవితం మీద విరక్తి కలిగింది. ఆయన తన కుమారుడికి పట్టాభిషేకం చేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడట.
ఇప్పుడు సగరుడికి అసమంజుడు, అసమంజుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి భగీరథుడు పుట్టాడు. వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది విన్న ఆ భగీరథుడట, నేను తపస్సు చేస్తాను అని ఆయన తపస్సు చేసేట గంగని దించాడట. ఆ గంగ ప్రవాహంలో 60,000 మంది రాజకుమారులు బ్రతికారంట. వాళ్ళు బ్రతికి వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయంటే స్వర్గానికి వెళ్ళిపోయాయంట. ఏంటి నాకు బోధపడ్డదంటే, పరలోకం నుంచి స్వర్గం నుంచి ఆ నది దిగి రావాలి. అది జీవజల నది అంటే చచ్చిన వాళ్ళని బ్రతికించే నది. అది చచ్చిన వాళ్ళని బ్రతికించే నది. అది ఒక మాట చెప్తానే, ప్రసంగి 7వ అధ్యాయము లేకపోతే 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రసంగి, మన్ను అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరము మట్టే కాబట్టి మట్టిలో కలిసిపోవాలి. మట్టిలో కలపవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, చచ్చిపోయి కాల్చబడిన ఏ శరీరము ఆ బూడిద తీసుకుని కలసంలో వేసి ఆ చెంబులో వేసి దానికేమో గుడ్డ చుట్టి ఇప్పుడు బయలుదేరుతారండి. ఎక్కడికంటే గంగలో కలపడానికి. గంగ భగీరథుడు తీసుకొస్తే పుట్టింది కాదు. అలాగైతే గంగలోనే కలపాలనుకుంటే అదే నీ పాపక్షమాపణకి అది మార్గం అనుకుంటే గోదావరిలో ఎందుకు నువ్వు ములుగుతున్నావు? పుణ్య నదులంట. నువ్వు ఏం చేసావంటే జీవజలపు నది అయిన యేసుక్రీస్తుని విడిచిపెట్టావు. నీ కొరకు నీరు నిలవని తొట్లను నువ్వు తొలిపించుకున్నావు. నీరు నిలవని తొట్లవి బూడిద దాంట్లో కలిపితే, నేను తర్వాత ఇంటర్నెట్లో చదివాను, ఇదంట భూమిని పాడు చేస్తుందని అది కాల్చేసేసి దానిని బూడిదనంతా ఆ నదిలో వేసేస్తే మనం పాడేవమా? మనం తాగమా? కొన్ని వేల లక్షల శవాలు అక్కడే తేలుతాయండి, దాంట్లోనే తేలుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గంగానదిలో మునిగి చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నో, నిన్ను జీవింపజేసే ఒక నది ఉంది. అది జీవజల నది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి వస్తుంది. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనము లాస్ట్ లైన్ చదవండి. ఈ నది ఎక్కడికి పారునో, ఈ నది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చిన జీవజలపు నది. ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతుంది. అది కావాలి నాకు. ఈరోజు చచ్చిన నేను నువ్వు కూడా బ్రతకాలి అని అంటే ఆ జీవజలపు నది నాకు కావాలి. అది నా హృదయములో అది పారాలి, నన్ను బ్రతికించాలి. ఎందుకంటే నేను చచ్చిపోయాను. దేనితో అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాను. మీరు మాట్లాడుతున్నారు కదా, చచ్చానంటారేంటి? నా శరీరము మాట్లాడుతుంది కానీ నా ఆత్మ అది చచ్చింది. ఆత్మ చనిపోయింది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నా జీవితంలో మరలా నేను బ్రతకాలని ఆశ, చిగురించాలని ఆశ. చెట్లు చిగురిస్తాయి, నేను బ్రతకాలి. చచ్చిన నా జీవితంలో ఈ వర్షం కాదండి, జీవజలపు నది నా మీద నీ మీద ప్రవహించాలి. అలా ప్రవహించాలి అని అంటే ఎదుగో జీవజలపు ఓటైన యేసయ్య నీ మీదకి నా మీదకి ప్రవహించాలి. అప్పుడు కానీ నీ పాపాలు నా పాపాలు పోవు, మనము బ్రతకము.
ఆ నది ఎక్కడ పారుతుందో, ఎంతవరకు పారుతుందో, ఎవరి మీద పారుతుందో వాళ్ళందరూ బ్రతుకుతారు. అదే అధ్యాయంలో 9వ వచనంలోని మొదటి మాట చదువుదాం. వడిగా పారు ఈ నది, వడిగా పారు ఈ నది వచ్చు చోటనల్లా జలచరములనియు బ్రతుకుతాయంట. జలచరములు అంటే అర్థం ఏంటంటే మనుషులు. ఆత్మీయమైన అర్థం ఏంటంటే మనుషులు. మనం బ్రతకాలి, మనము బ్రతకాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనము బ్రతకాలి. బ్రతకాలని అంటే జీవజలపు నదిలో మనము మునగాల అక్కర్లేదు. ఆయనే ప్రవహిస్తూ వచ్చాడు. నువ్వైతే అక్కడికి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళక్కర్లా. నా దేవుడు ప్రవాహం వలె నా మీదకి వస్తున్నాడు. నా మీద ప్రవహిస్తే నాలో ఉన్న పాపాలు ఏమైపోయాయి అంటే ఎక్కడికి పోయాయి? మరొక మాట చదువుదామే. 27వ అధ్యాయంలో 9వ వచనంలో 3వ లైన్ చదువుదాం. హెస్కేలు 47 9వ వచనంలో 3వ లైన్ అమ్మా. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన నేను వెళ్ళను. చచ్చిన తర్వాత అవన్నీ మూటకట్టుకుని ఎముకల పిండైపోయి అదంతా బూడిదంతా ఎత్తి నేను అక్కడికి వెళ్ళను. ఆ నది చదవండి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును. ఆ నీళ్లు నేను మంచివాడిగా తయారవుతాను. మనము మంచివాడిగా తయారవుతాం. ఆ నీళ్లు నా దగ్గరికి రావడంతో నేను బ్రతకడమే కాదు, నేను మంచి నీళ్లుగా ఒకరికి ఉపయోగపడే జీవితంగా నన్ను తయారు చేస్తాడు. దేవాది దేవుడు తయారు చేస్తాడు. మరొక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతాయట. ఇదంతా పారి ఎక్కడికి వెళ్తుందంటే సముద్రములోకి వెళ్తుంది. సముద్రం అంటే అన్యజనులు. సముద్రం అంటే అన్యజనులు. ఈ అన్యజనుల దగ్గరికి వెళితే ఆ సముద్రము నీరు, ఉప్పు నీరు మంచినీరు అవుతుంది. ఆ నదికున్న గొప్ప శక్తి, అది జీవజలపు నది. ఆ నది ప్రవహించిన చోటల్లా అందరూ బ్రతుకుతున్నారు. అన్ని జలచరాలు బ్రతుకుతున్నాయి. అంతేకాదు చెట్లు చక్కగా అవి పచ్చగా ఉన్నాయి. దాని ఇరుప్రక్కల ఇంకొక మాట ఏంటంటే అది సముద్రంలోకి వెళ్ళి పడతా ఉంటే అరాబాలోయలో నుంచి వెళ్ళి సముద్రంలో పడితే సముద్రము ఉప్పు నీరు మంచినీరు అవుతుంది. ఏ అన్యజనుడైతే దేవుని ఒప్పుకుంటాడో, ఆ జీవజనం కావాలంటాడో, నువ్వు తొలిపించుకున్న ఆ తొట్ల నుంచి నువ్వు నీరు తెచ్చుకుని దాంట్లో మునిగితే కాదు. వర్షము వలన ఏర్పడినవే ప్రతి నది. ప్రత్యేకంగా గంగా నది పైనుంచి వచ్చిన వర్షమే. అది పైనుంచి వచ్చిన వర్షమే. కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఒక నది ఉన్నదని మనం చదివామే. ఆ నది మన మీద ప్రవహించగానే మన పాపాలు ఏమైపోయాబ్బా? మన పాపాలు ఏమైపోయా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉంటే ఈ యొక్క పాపాలు ఏమైపోయాయి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ అతిక్రమాలను నా అతిక్రమాలను తుడిచివేయడానికి వచ్చాడా? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు, నీ పాపాన్ని నేను తుడిచివేయడానికి వచ్చాను. ఆ నది నా మీద ఎప్పుడైతే ప్రవహించిందో ఆ పాపం చేతను అపరాధముల చేతను చచ్చిన నా జీవితానికి నేను చిగురించాను, మరలా బ్రతికాను. ఆయన తన చిత్తానుసారంగా
నా అతిక్రమాలను నీ అతిక్రమాలను తుడిచివేశాడు. నిర్గమకాండం 34:7 చదువుదాం. 1000 మందికి కృపను చూపుచు 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించే దేవుడు ఆయన. అందుకనే అడుగుదాం, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయండి అని. జీవనది అయిన ఆయనను విడిచిపెడుతున్నాం. జీవనది అయిన ఆయనను మనం కోరుకుంటలేదు. మనకి ప్రత్యేకంగా ఒక తొట్టెను తొలిపించుకున్నాం, ఎక్కడి నుంచో నీరు తెస్తున్నాం. ఆ నీరు నిలుస్తుందంటే నిలవదు, ఫలితం ఇస్తుందంటే ఫలితం ఇవ్వదు. మనం ఏం చేస్తున్నామంటే జీవజలపు నది అయిన యేసుక్రీస్తుని విడిచిపెట్టాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ మీద నా మీద ప్రవహిస్తున్నాడో, మన పాపములు, మన అపరాధములు, మన దోషాలు ఆయన క్షమిస్తున్నాడు. 103వ కీర్తన భాగంలో 10వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. దేవుడు ఇంకా చూస్తున్నాడు. దేవుడు ఇంకా నువ్వు అడుగుతావేమో, దేవా ఆ జీవజలపు నది అయిన నీవు నా హృదయంలో ప్రవహింప చెయ్యి అని నువ్వు అడుగుతావేమని చూస్తున్నాడు. చచ్చిన మనము జీవించుచున్నామనే పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. తింటున్నామంటే జీవిస్తున్నామనా? మన ఆత్మ చచ్చింది. నేను చచ్చాను, నేను మళ్ళా జీవించాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ బెస్ట్ టైం ఫర్ అస్. ఇది మంచి సమయం అని నేను అనుకుంటున్నాను. నేను చిగురించాలి, అందుకే నేను దేవుని దగ్గరికి వచ్చాను. ఆయన నేను వద్దనుకున్నాను ఇప్పుడు దాకా. నా హృదయంలో పాపం వెళ్ళింది, నా హృదయంలో అతిక్రమము చోటు చేసుకుంది. అందువలన నా ఆత్మ ఏమైందంటే చచ్చింది. పేరుకు మాత్రమే జీవిస్తున్నాను. నేను మృతుడని. నేను మనలో బ్రతకాలి, నేను మనలో చిగురింప చేయబడాలి. అందుకోసమని జీవజలపు నది అయిన యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చాడు. నీ పైన నా పైన ఆయన కృప చూపిస్తున్నాడు. 103వ కీర్తన భాగము 12వ వచనము. 103వ కీర్తన భాగం. తూర్పు ఎంత దూరమో అమ్మా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. అదే అన్నమాట. ఆ నది ఎప్పుడైతే ప్రవహించిందో మన మీద, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్న మన చేతుల్లో ఆయన ప్రవహించిన ఆ నది యొక్క ప్రభావం ఏంటంటే ఆయన మన అపరాధాన్ని పాపాలని తుడిచివేశాడు, తీసేశాడు. అది కావాలి నాకు ఈరోజు, అది కావాలి సంఘానికి, అది కావాలి మనము జీవించడానికి. పేరుంటే కాదు, పేరుంటే చాలదో, జీవించాను నేను అంటే కాదు. మృతంగా ఉన్న నువ్వు లే, ఆ నది కావాలి, ఆ జీవజలపు నది కావాలి. నా జనులు 2 నేరములు చేయుచున్నారు. ఒకటి, జీవజలపు నది అయిన నన్ను విడిచిపెట్టారు, కాదనుకున్నారు. నిలవని తమ కొరకు నిలవని తొట్టను తొలిపించుకున్నారు. దాంట్లో ఎక్కడి నుంచో నువ్వు నీరు తీసుకురావాలి కదా. యెషయా గ్రంథం 38:17 చదువుదాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఆయను నీ ప్రేమ చేత నా ప్రాణమును, యేసు ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుంచి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టి నా పాపములన్నీ నువ్వు పారవేశావు. వీపు వెనక తట్టు పారేసావు. నా వీపు నేను చూడలేను. నేను చూద్దామని ఎటు తిరిగినా సరే నా వెనకనే ఉంటుంది. పాపం కూడా వెనకనే ఉన్నది. ఎవరు దాన్ని చూడలేరు. దేవాది దేవుడు చూడాలి అనుకుంటే చూడగలడు, కానీ చూడడం దేవునికి ఇష్టం లేదా. అందుకని వీపు వెనకతల ఆయన దానిని పారవేశాడు. మీకా గ్రంథం 7:19 చదువుదాం. ఆయన మరల మన యందు జాలిపడును, మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేతువు. ఆయన పడవేశాడు. నాకు ఇప్పుడు పాపం లేదా?
నేను బ్రతికాను, ఇప్పుడు నువ్వు బ్రతికావు. చచ్చిన వారిగా ఉన్న మన జీవితంలో యేసుక్రీస్తు జీవజలపు నదిగా వచ్చాడు నన్ను మరలా బ్రతికించడానికి. లెంట్ అని అంటే చిగురించుట. ఈరోజు ఆయన ప్రవాహం వలె మన మీదకి రావాలని మనము ప్రార్థన చేద్దాం.